Hello guys, welcome to Software Bullodu. And today టాపిక్ వచ్చి మనం మెథడ్స్ మీద తీసుకుందాం. సో మెథడ్స్ ఎన్ని వేస్లో మనం కాల్ చేసుకోవచ్చు, ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, అసలు మెథడ్ అంటే ఏంటి, సో అవన్నీ కూడా మీకు చెప్తాను. యాక్చువల్గా మెథడ్ దేర్ ఈజ్ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ డిక్లరేషన్స్ ఉంటాయి. మెథడ్ని 4 టైప్స్గా మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. అసలు మెథడ్ అంటే ఏంటి? మెథడ్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఒక పర్టికులర్ బ్లాక్లో పెట్టడాన్ని మెథడ్ అంటారు అనమాట. సో ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే రీయూజబిలిటీ కోసం, రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అనమాట. అంటే మెథడ్ అంటే మల్టిపుల్ లైన్స్ మనం రాయకుండా, రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఉండడానికి మెథడ్స్ యూజ్ చేస్తారు. అసలు ఆ మెథడ్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది, మెథడ్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. మెథడ్ వచ్చేసి యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్. యాక్సెస్ మోడిఫైయర్ అనేది మెన్షన్ చేయాలి, ఏది మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ ఉంటుంది. రిటర్న్ టైపు అండ్ మెథడ్ నేమ్ అండ్ బ్రేసెస్ ఉంటుంది కదా, ఇది సింటాక్స్ మెథడ్కి. అండ్ లోపల బిజినెస్ లాజిక్ అనేది రాసుకుంటాం. ఒక బ్లాక్ అనమాట, ఒక సింపుల్ బ్లాక్లో మనం ఒక పీస్ ఆఫ్ కోడ్ని పెట్టుకోవడానికి మనం ఈ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ రీయూజబిలిటీ కోసం అండ్ దీనికోసం అనమాట. సో మెథడ్ సింటాక్స్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. ఈ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్. యాక్సెస్ మాడిఫైయర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. యాక్సెస్ మాడిఫైర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఇస్తుంది అని చెప్పేసి, మెథడ్స్ వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకోవచ్చు, అది ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ రిటర్న్ టైప్స్. రిటర్న్ టైప్స్ నథింగ్ బట్ డేటా టైప్స్. వైడ్ ఉంది అంటే అది నథింగ్ అనమాట, నథింగ్ టు రిటర్న్. అంటే ఆ మెథడ్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయదు. ఈ సమ్ వచ్చేసి అది యూజర్ డిక్లేర్ మెథడ్ నేమ్. అది ఏదైనా సరే మన డెవలపర్ ఏ మెథడ్ అయినా బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ మనం మెథడ్ నేమ్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా, మెథడ్ నేమ్ అది కస్టమ్ మెథడ్ నేమ్. సో బేస్డ్ ఆన్ ది యూజర్ ఆర్ డెవలపర్ ఇంప్లిమెంటేషన్ బేస్ చేసుకుని ఆ మెథడ్ నేమ్ని మనం రాసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇది సింటాక్స్ అనమాట. మెథడ్ డిక్లరేషన్కి ఏంటంటే మెథడ్ నేమ్ తర్వాత ఆ బ్రేసెస్ ఉంటాయి కదా, ఆ బ్రేసెస్ అనేది డిక్లేర్ చేస్తాం. అలా డిక్లేర్ చేస్తే అది ఒక మెథడ్ అనమాట. ఆ మెథడ్ సింటాక్స్ ఇది. ఓకే, మెథడ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అనమాట. మెథడ్ మన క్లాస్ సింటాక్స్ ఎలా రాస్తాం, సింపుల్, అలాగే ఇది మెథడ్. ఓకేనా, మెథడ్ జస్ట్ సింటాక్స్. ఒక మెథడ్ అనేది ఆ బ్రేసెస్లో ఉండాలి. ఆ లోపల అనేది ఇప్పుడు ఏంటి, పారామీటర్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటీ ఉంది. సో ఏమన్నా పారామీటర్స్ ఉంటే పెరమ్స్ పాస్ చేసుకుంటాం లోపల, ఆ బ్రేసెస్ లోపల అనేది పెరమ్స్ మనం పాస్ చేసుకుంటాం. టోటల్గా మెథడ్ని ఇలా డిక్లేర్ చేసుకుంటాం అనమాట. జనరల్గా మెథడ్స్ని దీనికోసం రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అలా ఈజీగా ఉంటుంది అనమాట. కోడ్ను కూడా మేనేజ్ చేయడానికి అన్నీ ఒకే థౌజండ్స్ ఆఫ్ కోడ్స్ అన్నీ ఒకే దాంట్లో రాయకుండా ఈ మెథడ్స్ని ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని ఈ మెథడ్స్గా డివైడ్ చేసుకొని మనం కోడ్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి. సో అలాగా అది మెథడ్ డిక్లరేషన్ అనేది. ఇది మనకి 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని కూడా సేమ్ సమ్ అనేది చెప్పి తీసుకున్నాం కదా, ఆ 4 టైప్స్ కూడా మీకు ఆ డిఫరెన్షియేషన్స్ అనేది చెప్తాను ఒకటి. ఓకేనా, సో సేమ్ సమ్ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ వైడ్ పెట్టుకున్నాం, సెకండ్ రిటర్న్ టైప్ ఇచ్చుకున్నాం, అండ్ సమ్ 1 4 టైప్స్ తీసుకున్నాం. అంటే వేర్ అనమాట, ఇవి ఏదైనా తీసుకోవచ్చు. సమ్ 1, సమ్ 2, సమ్ 3, సమ్ 4 అని చెప్పేసి 4 తీసుకున్నాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిటర్న్ నల్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి రిటర్న్ ఇంట్ చేస్తుంది వితౌట్ పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు. ఫోర్త్ వన్ వచ్చేసి సో ఇలా తీసుకుందాం. అంటే ఇది నేను ముందు రాసేస్తాను. సమ్ ఇంటూ సమ్ ఇంటూ ఏ ఇంటూ బి. ఓకేనా, ఇది 4 టైప్స్ అనమాట. సో ఫస్ట్ ఈ డిఫరెన్షియేషన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటి? సో మెథడ్ వితౌట్ పెరమ్స్ మీన్స్ పారామీటర్స్ అనమాట. వితౌట్ పెరమ్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్, రిటర్న్. ఓకేనా, వితౌట్ రిటర్న్, వితౌట్ అంటే మనం పారామీటర్స్ ఏం చేయాలి. అది సెకండ్ ఏంటిది? వితౌట్ పెరమ్స్. ఓకే, వితౌట్ పారమ్స్ ఏం పాస్ చేయలేదు, చూసారా లోపల ఎంటీ ఉంది అది. సో విత్ రిటర్న్ టైప్ డిక్లేర్ చేసాం ఇక్కడ మనం. అంటే ఈ మెథడ్ షుడ్ బి రిటర్న్ సంథింగ్ అనమాట. ఇంటూ వాల్యూ, సంథింగ్ మీన్స్ ఇంటూ వాల్యూ. థర్డ్ ఏంటి? మెథడ్ విత్ పెరమ్స్ పాస్ చేసాం. ఇంటూ ఏ ఇంటూ బి అని చెప్పేసి పెరమ్స్ పాస్ చేసాం. ఇంటూ పెరమ్స్
విత్ పేరం వితౌట్ రిటర్న్ చేయలేదు చూసారా, వైడ్ పెట్టాం కదా మనం. సో వైడ్ పెట్టాం కాబట్టి విత్ రిటర్న్, వితౌట్ రిటర్న్ అనమాట. ఓకే, సో ఫోర్త్ వన్ ఏంటి, మెథడ్ ఇంట్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ రెండు ఉన్నాయి. పారామీటర్స్ పాస్ చేసాం అండ్ రిటర్న్ వాల్యూ కూడా డిక్లేర్ చేస్తాం. ఇవి 4 టైప్స్ మనం డిక్లేర్ చేసుకోవడం అనమాట. సో ఆ 4 టైప్స్ కూడా ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఆ 4 మెథడ్స్ని కూడా మనం ఎలా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ నేను 4 మెథడ్స్ క్రియేట్ చేసుకుంటున్నాను క్లాస్లో చూడండి. సో సేమ్ నేను పైన ఎలా డిక్లేర్ చేశానో అవి ఎగ్జాంపుల్ అనమాట. కింద 4 మెథడ్స్ సేమ్ అలాగే తీసుకుంటున్నాను. జస్ట్ మీకు డిక్లేర్ చేసి చూపించాను ఇక్కడ. ఇది మెథడ్ సింటాక్స్, ఓపెన్ బ్రేస్ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఓపెన్ క్లోజర్ బ్రేసెస్ ఉండాలన్నమాట. ఇన్ బిట్వీన్ ఓపెన్ క్లోజర్ బ్రేసెస్లోనే మనం బిజినెస్ లాజిక్ అనేది రాసుకుంటాం. సో ఆ 4 మెథడ్స్ను నేను ఇక్కడ మీకు క్లాస్లో క్రియేట్ చేసాను చూడండి. అది డిక్లరేషన్ మనం కమెంట్లో పెట్టేసుకోవచ్చు. కమెంట్లో పెట్టుకున్నాము. ఫస్ట్ ఈ 4 అయిపోయిన తర్వాత కమెంట్లో, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ మీకు డిక్లేర్ చేయడానికి చూపిస్తున్నాను. కమెంట్ అనమాట. ఇది డబుల్ స్లాష్ ఇస్తే కమెంట్ గుర్తుంచుకోండి. ఓకే, సో అలా కమెంట్ చేస్తాం కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ ఒక మెథడ్ తీసుకొని రిటర్న్ చేశాను కదా, రిటర్న్ స్టేట్మెంట్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. అది లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం రిటర్న్ టైప్ డిక్లేర్ చేసామో, ఏ మెథడ్కి అయితే డిక్లేర్ చేసామో ఆ ప్రతి మెథడ్కి కూడా మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయాలి. రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదా అది ఎర్రర్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ రెండు మెథడ్స్కి రిటర్న్ డిక్లేర్ చేసాం కదా, ఆ రెండింటికి కూడా. సో డిఫాల్ట్ ఏంటంటే, డిఫాల్ట్గా ఇంటి తీసుకుంటే 0 పెట్టుకుంటాం, నల్ తీసుకుంటే అది స్ట్రింగ్ తీసుకుంటే నల్ పెట్టుకుంటాం. అలా బేస్డ్ ఆన్ ది డేటా టైప్ ఏదైతే మనం మెన్షన్ చేస్తామో బేస్డ్ ఆన్ ది డేటా టైప్ రిటర్న్ వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇవి కాల్ చేయాలంటే ఏంటి, అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్సే కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను చూడండి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తానో కూడా చెప్పాను, మీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను సేమ్ న్యూ కీవర్డ్తో. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్తో ఫస్ట్ మెథడ్ అనేది కాల్ చేసుకుంటున్నాను. సమ్1 అనేది కాల్ చేశాను. సమ్1 ఎప్పుడైతే మనం కాల్ చేసామో ఆ బ్లాక్లో, ఆ మెథడ్లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాల్ చేసాం కదా మనం, కాల్ చేస్తే ఆ బ్లాక్లో ఉన్నది అవుతుంది. ఇక్కడ నేను సింపుల్గా ఒక ఎస్ఓపి పెట్టుకుంటున్నాను. ఎస్ఓపి ఏంటంటే, ఎస్ఓపిలో జస్ట్ ఈ మెథడ్ ఏంటి, ఈ మెథడ్ ఏంటి, వితౌట్ పేరెంట్స్ వితౌట్ రిటర్న్ కదా. సో అది ఎప్పుడైతే ఇది కాల్ అవుతుందో ఎస్ఓపి ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్ థింగ్. సో మీకు ఎప్పుడైతే ఇప్పుడు నేను కాల్ చేశాను కదా, అలా ప్రతిదానికి పెట్టుకుందాం మనం. అన్ని క్లాసెస్ కూడా ఎస్ఓపి అనేది పెట్టుకుందాం. ఓకే, అన్ని క్లాసెస్లో కూడా ఫస్ట్ ఇది విత్ మెథడా వితౌట్ మెథడ్ అంటే మీకు ఫస్ట్ ఆ మెథడ్ కాల్ అవ్వగానే మీకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ మెథడ్ అని మీకు డిఫరెన్షియేట్ తెలియడానికి నేను ఇలా పెడుతున్నాను. ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో సెకండ్ది ఏంటిది, సమ్2 వచ్చేసి వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్. సో థర్డ్ది వచ్చేసి ఏంటి, విత్ పారామీటర్స్ వితౌట్. ఫోర్త్ది వచ్చేసి ఏంటి, విత్ పారామీటర్స్ విత్ రిటర్న్. సో అలా 4 మెథడ్స్ క్రియేట్ చేశాను మీకు. ఓకే, ఇలా క్రియేట్ చేసిన తర్వాత సో ఫస్ట్ మెథడ్ కాల్ చేద్దాం. ఫస్ట్ సమ్1 అనేది కాల్ చేద్దాం. సమ్1 మనం సేవ్ చేసేసి ఫస్ట్ సేవ్ చేసాం కదా. సేవ్ చేసిన తర్వాత సమ్1 కాల్ చేస్తే సమ్1లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సమ్1 అనేది మెథడ్, సమ్1లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ రన్ చేసి చూద్దాం. రన్కి తెలుసు కదా, కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తాం. ఫస్ట్ కంపైల్ చేస్తాం. కంపైలేషన్కి మీరు జావా-సి ఇచ్చి ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఫైల్ నేమ్ ఏముంది, మనం ఫైల్ నేమ్ ఇచ్చాం కదా. సో మెథడ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో ఫైల్ నేమ్ .java ఇస్తే కంపైల్ అవుతుంది. సో ఫస్ట్ కంపైల్ చేసేద్దాం. కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ రన్ చేద్దాం. జావా ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ ఇస్తే సో సింపుల్గా సమ్1 అనేది దాంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిపోయి దాంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఒక సమ్ ఇంప్లిమెంటేషన్ అనేది రాద్దాం అనమాట. అంటే దాంట్లో జస్ట్ ఒక స్టేట్మెంటే కాదు, సపోజ్ సమ్ తీసుకున్నాం కదా, సమ్ తీసుకున్నామంటే ఆ వాల్యూ ఒకటే కదా డిస్ప్లే. అంటే దాంట్లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం బిజినెస్ లాజిక్. సపోజ్ ఇక్కడ నేను సింపుల్ సమ్ యాడింగ్ 2 నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి. సో యాడ్ చేస్తాను, ఒక ఇంటూ ఏ
ఈక్వల్స్ 100 ఇంటూ బి తీసుకుందాం, ఇంటూ బి 200 తీసుకొని ఈ 2 వాల్యూస్ని యాడ్ చేద్దాం. సో ఒక ఫంక్షన్ అనేది జరగాలి కదా. సో ఇది కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అనేది యాడ్ అయ్యి ఏ వాల్యూలో బి వాల్యూ అంటే అన్ని లోకల్ వేరియబుల్స్ ఇక్కడ తీసుకున్నాం. సో డిఫరెన్షియేట్ చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు సమ్ సి, ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి సి ఇచ్చాం కదా, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసాం కదా, ఆ సిని ప్రింట్ చేస్తున్నాను నేను. సో యాడింగ్ జరుగుతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే చూడండి, రన్ చేసి కంపైల్ సక్సెస్ అయింది. రన్ చేస్తే చూసారా యాడ్ అయ్యి ఆ 2 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 300 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఓకేనా. సో అది అది కాల్ చేస్తే ఒక సమ్ ఫంక్షన్ అనేది జరిగింది, ఒక యాక్షన్ అనేది జరిగింది. అలాగే ఇప్పుడు సమ్ 2 తీసుకుందాం. సో సమ్ 2 కాల్ చేద్దాం. సమ్ 2 కాల్ చేస్తే సమ్ 2 ఎలా కాల్ చేస్తాం, సమ్ 2 కాల్ చేసి సింపుల్గా కాల్ చేసి చూద్దాం. కాల్ చేసి చూస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే రిటర్న్ టైప్ అనేది 0 పెట్టాం కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా సమ్ 2 ప్రింట్ అయింది. చూసారా ఫస్ట్ది కాల్ అయింది, సెకండ్ది కూడా సమ్ 2 అనేది కాల్ అయింది. బట్ ఎందుకు కాల్ అయిందంటే రిటర్న్ టైప్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ మనం చేస్తున్నాం. సో సపోజ్ నేను ఈ రిటర్న్ తీసేసాను అనుకోండి, ఈ రిటర్న్ని కమెంట్లో చేసి పెడతాను. చూడండి కమెంట్లో పెట్టి తీసేస్తే ఎర్రర్ వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి క్లియర్గా చూస్తే నేను రన్ చేసి చూపిస్తాను. రన్ చేసి చూపిస్తే చూసారా మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పి వచ్చింది. సో రిటర్న్ స్టేట్మెంట్ అనేది మిస్ అయింది ఇక్కడ. సో ఎందుకంటే రిటర్న్ టైప్ అనేది మనం మెన్షన్ చేసాం కాబట్టి. సో షుడ్ బి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేయండి, మిస్సింగ్ ది రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆడి ఎర్రర్ క్లియర్గా చూపిస్తాడు. అండ్ ప్లస్ అది డిఫరెన్షియేట్ ఫస్ట్ మెథడ్లో ఉన్న మీకు దానికి దీనికి డిఫరెన్షియేట్ చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ తీసుకుంటాను, ఏ ప్లస్ తీసుకొని సేమ్ థింగే చేద్దాం. సో ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రిటర్న్. ఇప్పుడు ఏదైతే మనం యాడ్ చేస్తామో అది ఇక్కడ ప్రింట్ చేసి మనం ఎక్కడైతే కాలింగ్ చేస్తామో ఇక్కడ ఏంటి మనం ఫస్ట్ దాంట్లో సి అనేది ఇక్కడే పెట్టుకున్నాం, కానీ సెకండ్ దాంట్లో ఏంటి సిని రిటర్న్ చేసేస్తున్నాం. ఇక్కడే చూపించవచ్చు, ఫస్ట్ దాంట్లో రిటర్న్ చేయలేము ఆ వాల్యూని. అంటే ఆ వచ్చిన సమ్ ఫంక్షనాలిటీ ఏదో రాస్తాం కదా. సో దానికి ఏది మనం రిటర్న్ టైప్ మెన్షన్ చేస్తే ఆ రిటర్న్ టైప్ని రిటర్న్ చేసుకుంటున్నాం. ఇక్కడ సిని నేను రిటర్న్ చేశాను. సో సెకండ్ థింగ్ ఎక్కడైతే మనం కాల్ చేస్తామో అక్కడ ఈ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. ఇంటూ సి అనేది నేను జస్ట్ తీసుకున్నాను, అది సి తీసుకోవచ్చు, లేదా సమ్ అని చెప్పి తీసుకోవచ్చు, సమ్ ఆఫ్ అని, లేదంటే టోటల్ అని చెప్పేసి తీసుకోవచ్చు, ఏదైనా సరే. జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. అది ఏదైనా తీసుకుంటే ఆ M2 సమ్లో ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ ఏదైతే రిటర్న్ చేస్తామో అది ఇక్కడ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. అది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ చూడండి. సో ఆ డిఫరెన్స్ మీకు చూపించడానికి ఏంటంటే ఆ ఇంటూ ఏదైతే మనం టోటల్ వాల్యూ తీసుకుంటున్నామో జస్ట్ మనం ఇక్కడ గెట్టింగ్ వాల్యూ ఇక్కడ నుంచి ఇది మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసాం కాబట్టి డిఫరెన్షియేట్ తెలియాలి కదా మీకు. అక్కడ ఒక ఎస్యూపీ ఉంది, ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసాం కాబట్టి. సో ఈ టోటల్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకేనా. సో అక్కడ ఏదైతే రిటర్న్ చేసామో అది ఎక్కడైతే కాలింగ్ దగ్గరికి అక్కడ రిటర్న్ చేసిన వాల్యూ వస్తుంది అనమాట. అక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూసారా డిఫరెన్షియేట్ గుర్తుంచుకోండి. ఫస్ట్ మెథడ్కి మనం తీసుకోలేము వాల్యూ, సెకండ్ మెథడ్కి మనం రిటర్న్ వాల్యూ రిటర్న్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూని తీసుకొని ఆ వాల్యూని ప్రింట్ చేయగలుగుతాం ఒక వేరియబుల్లోకి. ఓకేనా. ఆ డిఫరెన్షియేట్ తెలుసుకోవడానికి మీకు ఇక్కడ 2 రాసాము, సమ్ 1 సమ్ 2. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంపైల్ అయింది, సక్సెస్. రన్ చేస్తే చూడండి, రన్ చేద్దాం. రన్ చేస్తే చూడండి వచ్చింది. చూసారా. సో ఆ సమ్ 1లోది ప్రింట్ అయింది అండ్ మెయిన్ మెథడ్లోది ప్రింట్ అయింది. సో 2. సో వాల్యూ ఏదైతే మనం టోటల్ తీసుకున్నామో అది ఈ మెథడ్లోది ప్రింట్ అయింది. సమ్ రిటర్న్ అయితే చేసాం కదా, రిటర్న్ చేసి మనం ఈ సమ్ 1 కాల్ చేసినప్పుడు సమ్ 1 చేసినప్పుడు జస్ట్ దాంట్లోనే ఉంది. సమ్ 2 చేసినప్పుడు మనం రిటర్న్ చేసాం వాల్యూ. ఆ వాల్యూని రిటర్న్ చేసుకొని మెయిన్ మెథడ్లో మనం ఈ టోటల్లోకి తీసుకున్నాం. అది గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకోవడం అంటే అది డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు చూసారా ఈ 2 ఇలా కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ది చేద్దాం. థర్డ్ది ఏం చేద్దాం, థర్డ్ది ఏంటి, సో సింపుల్గా M1 కాల్ చేస్తున్నాం, m.sum3 అని చెప్పేసి చేస్తున్నాం. sum3లో ఏం చేస్తున్నాను నేను, వాల్యూస్ అనేది ఇక్కడే పాస్ చేసేస్తాం మనం.
ఎందుకంటే ఆల్రెడీ పారామీటర్స్ మనం మెన్షన్ చేస్తాం సమ్ 3లో. సో ఇక్కడ ఒక 1000 2000 వాల్యూస్ పాస్ చేసి కాల్ చేశాను. ఎప్పుడైతే ఇలా కాల్ చేసామో ఇలా చేయాలి. ఇలా డిక్లేర్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఫైండ్ అవుట్ చేయదు అది. చూసారా ఇక్కడ ఇంటూ ఏ ఇంటూ బి అని చెప్పేసి 2 తీసుకున్నాం పారామీటర్స్. ఆ 2 పారామీటర్స్ని మనం ఈ సమ్ అనే మెథడ్ కాల్ చేసేటప్పుడు కన్ఫర్మ్గా పంపించాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఏ ప్లస్ బి అని చెప్పేసి డైరెక్ట్గా మనం ఏ ప్లస్ బి ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, ఏ ప్లస్ బి ఇచ్చేస్తే ఆ 2 యాడ్ అయిపోయి అక్కడ మీకు అంటే ఇక్కడ మనం రిటర్న్ ఏం చేయట్లేదు. మళ్ళీ గుర్తుంచుకోండి, అక్కడ ప్లస్సే కాదు మైనస్ అంటే ఏది చేసినా మీరు ఏ ఫంక్షనాలిటీ చేసుకున్నా కానీ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మీకు ఇక్కడ ఇంటూ ఇదే తీసుకున్నాం అదే కనుక కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి. సో ఇంటూ సి తీసుకుని అలా డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే ఒక వేరియబుల్ ఇంటూ సి తీసుకొని ఏ ప్లస్ బి యాడ్ చేసి ఇక్కడ సిని రిటర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, సిని రిటర్న్ చేసుకొని లేదంటే డైరెక్ట్గా అక్కడ సిలోనే మీరు ఏ ప్లస్ బి చేసుకోవచ్చు, ఏ మైనస్ బి చేసుకోవచ్చు, లేదంటే ఏ మల్టిప్లికేషన్ అంటే ఈ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్తో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఆ పారామీటర్స్ ఎక్కడి నుంచి ఇన్పుట్స్, ఆ పారామీటర్స్ వాల్యూస్ అనేది మనం కాలింగ్ చేసేటప్పుడు మీకు వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ సమ్ 1కి సమ్ 2కి సమ్ 3కి డిఫరెన్స్ చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇది క్లియర్గా మీరు రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ మెథడ్స్ మీద మంచి గ్రిప్ ఉంటే మీరు కోడింగ్లో ఆడుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా రాసుకోవచ్చు, సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ మెథడ్స్ చూసారా, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తే వచ్చింది. సో మెథడ్ 3 కూడా మనకి సమ్ 3 కూడా ప్రింట్ అయింది. చూసారా వాల్యూస్ని మనం 2000 అంటే ఎలాగైనా నేను సపోజ్ మనం ఈ 2 ఇచ్చాం, మల్టిప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళిపోయి మెథడ్ ఉంది కదా, సో ఆ మెథడ్లో మనం మల్టిప్లికేషన్స్ ఏ ప్లస్ బి చేసేదేదో ఏ స్టార్ బి ఏ ఇంటూ బి చేస్తే అది ప్రింట్ అవుతుంది. చూడండి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చేసి చూపిస్తాను. చూసారా, మల్టిప్లికేషన్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ వస్తుంది. ఓకే, 10 into 2000 ఎంత 20,000 కదా, 20,000 అనేది ప్రింట్ అయింది. లేదా 10 into 500 తీసుకొని చెప్తే 10 into 500 ఎంత 5,000 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో అలా అంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పడానికి మీకు ఇది చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫస్ట్ సమ్ 1కి సమ్ 2కి సమ్ 3కి డిఫరెన్షియేట్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ది ఏంటి, సేమ్ ఇందాక రిటర్న్ సమ్ 2కి ఎలా రిటర్న్ తీసుకున్నామో అలాగే సమ్ 4కి రిటర్న్ తీసుకుంటాం, డైరెక్ట్గా వాల్యూస్ పాస్ చేస్తాం. ఈ 4 టైప్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం తీసుకుంటాం. సమ్ 4 తీసుకున్నారా, సమ్ 4 అనేది ఇంటూ అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను కాలింగ్ చేస్తాను, అది డిక్లరేషన్ తర్వాత చూద్దాం. సమ్ 4 అనేది తీసుకున్నాం, సమ్ 4 అనేది తీసుకొని ఆ పారామీటర్స్ కూడా ఉన్నాయి, పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి పారామీటర్స్ ఏదైనా సరే పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, పారామీటర్స్ పాస్ చేసుకో అంటే బేస్డ్ ఆన్ ది అక్కడ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇక్కడ నేను సింపుల్ మీకు ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాను కాబట్టి సో రిటర్న్ తీసేసాను. రిటర్న్ తీసేది సేమ్ ఎర్రర్ మీకు మళ్ళీ ఎందుకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నానంటే మీకు ఇవి వచ్చేయాలి. మీకు చూసారా, మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఈ సింటాక్స్లు అనేది కన్ఫామ్గా ఉండాలి. సో రిటర్న్ షుడ్ ఉండాలన్నమాట. ఆ మెథడ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ ఉండాలి. లైక్ సేమ్ సమ్ 2 మెథడ్ ఎలా కాల్ చేసామో అలాగా సమ్ 2లో పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు, సమ్ 4లో పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, అది డిఫరెన్స్. ఓకేనా, సో రిటర్న్ ఏ ప్లస్ బి డైరెక్ట్గా ఇలా ఏ ప్లస్ బి తీసుకోవచ్చు, రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఆ వచ్చిన రిటర్న్ని మనం ఎలా చేయాలి, సో మీరు రిటర్న్ చేసిస్తాం, రిటర్న్ ఎర్రర్ రాదు, కంపైలేషన్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయింది, కానీ ప్రింట్ అవ్వలేదు. చూసారా, ప్రింట్ అవ్వలేదు అంటే మీన్స్ అది రిటర్న్ చేసాం కానీ దాన్ని మనం తీసుకోలేదు, జస్ట్ కాల్ చేసాము, రిటర్న్ చేసింది అక్కడ, అది వచ్చేసింది. బట్ అది ఒక వేరియబుల్లో తీసుకోవాలి కదా, ఆ వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి. సో ఇంటూ సంథింగ్ సి ఈక్వల్ టు తీసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆ సమ్ 4లో మీరు రిటర్న్ చేస్తారో అది సిలోకి వస్తుంది. ఆ సిలోకి వస్తే దాన్ని ఆ సిని ప్రింట్ చేసుకుంటే తప్పితే మనకి కనిపించదు ఆ వాల్యూ. ఓకేనా, మీకు సేమ్ చూడండి మెయిన్ మెథడ్లోనే అదేంటిది సమ్ 2, ఇది సమ్ 4. ఓకేనా, సమ్ 2కి సమ్ 4కి డిఫరెన్స్ చూడండి. సో ఆ సిని మనం ఎప్పుడైతే మనం ప్రింట్ చేసి చూపించు ఉంటామో అప్పుడు
ఇప్పుడు వస్తుంది చూడండి వాల్యూ. మళ్ళీ రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మీకు ఇప్పుడు కంపైల్ చేశాను, ఎర్రర్స్ ఏం లేవు. సో ఇప్పుడు చూసారా వాల్యూ వచ్చింది. జస్ట్ ఇందాక కాల్ అయింది, బట్ ఆ వాల్యూ అనేది లేదు, జస్ట్ కాల్ అయింది అంతే. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎలా కనపడిద్ది? ఇలాగే కదా కనిపిస్తుంది. సో అందుకని అది డిఫరెన్స్. సో అది మీరు ఎలాగైనా ఇంకా ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఇవి 4 టైప్స్. ఓకేనా? ఇలా మీరు అంటే డిఫరెంట్ వేస్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ఎక్కువ మీకు వచ్చేది హ్యాండ్స్ అని వచ్చేది అనమాట. సో అలా ట్రై చేయండి. ఈ 4 టైప్స్ కూడా ఎలా ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.